చెప్పండి. నిన్ను చూడని ఉండలేక వచ్చేసాను. ఆ నెత్తుటి మరకలేమిటి? అవును, గాయములే నీ నెత్తురు ఎవరిదో? అవును, ప్రాకార ద్వారం మూసి ఉన్నది. అసలు మీరు లోనికెట్లు రాగలిగితిరి? మనసుండిన మార్గం ఉండకపోవునా? వీధిలో నుంచి పిలిచిన మీకు వినిపించదని తెలిసి గోడదొక్క నిశ్చయించుకొని ఆధారము నిమిత్తము మల్లెపని నుండి తావునకు వెళ్ళి అందు బయటికి వేలాడు తీవి కొరకు త్రావులాడ నా అదృష్టవశమున నా చేతికి ఒక త్రాడు లభించినది. దానిని ఆధారంగా చేసుకుని లోనికి. త్రాడా? అవును, త్రాడు అన్న గొప్పగా కదా స్పృశించవలసినది. అవును, అది ఏమో మృదువుగా తగిలినట్లు ఇప్పుడు జప్తికి వచ్చుతున్నది. అవునా? అదేమో పోయి చూచి వస్తాం పదండి. అమ్మో, అది తాడు కాదండి, పాము. దాని పొట్ట విచ్చి నెత్తురు కూడా కారుచున్నది. మీ అందరి నెత్తుడి పరకలు దానివే. ఎంత సాహసం చేసినారు! దీనికేమి, ఇది చీకటిలో కనిపించక చేసిన సాహసం. తెలిసి చేసిన సాహసం ఒకటి కలదు. తెలిసి చేసిన సాహసం ఏమిటది? ఏటి కడక వచ్చేసరికి పడవలేకపోయినది. ఇదుటికి ఏదైనా ఆధారం లభించడం ఏమో అని ఆ ఒడ్డుని వెతుకుతుండ నా కాలికి ఒక శవం తగిలినది. శవమే? ఆ శవమును తెప్పగా అవనొచ్చి ఏమి ఇది ఎవరికి రాగలిగితే నేను చూడగలుగుతుంది. ఇంత విపరీతం ఎక్కడైనా ఉండునా? శవాన్ని తెప్పగా చేసుకున్నది ఏమిటి? ఏరు ఇది ఈవల ఒడ్డు చేరడం ఏమిటి? ఇది నేను బొత్తుగా నమ్మను. నీవు నమ్మదాలవనే కాదు, ఇందు విపరీతం ఏమీ లేదు. పాపం, ఈ జడివానలు, ఈ గాఢాంతకారములు నాకంత సహాయం అని వచ్చి నా శవమును జలచరములు పాడు చేయకుండా ఉండని తీర్చే వచ్చింది. రమ్ము చూపించాను. ఏదో స్త్రీ శవం వలె ఉన్నదండి. వివేకమున బదాల సంపోలిన దాని మహాభాగ, ఈమె రాధయ్య. ఈ మహాసాధ్వికి ఇటువంటి దుర్మరణం ఎట్లు సంప్రాప్తమయ్యను? ఏమని చెప్పాను?
ఈ పాపిష్టి నాటితో ఏమని చెప్పేది నాయన గారు పరమపదించినారు కదా నాథ. ఈ శవజాగారం ఒంటిగా నేను చేయలేను. నన్ను విడిచి వెళ్ళుట ధర్మము కాదు అని ఎక్కుపెట్టి గోల చేసినను. కఠిన మనస్కుండనై గొంతు నిలిమి పారవైచి వచ్చాను. ఆ పరమ ఇల్లాలు అయ్యయ్యో నడిరేతి ఒంటిదిగా ఈ చీకటిలో నా నాథుడు ఎలా పోవునా అని నా వెనుక ఏమొచ్చి నన్ను కానక గుండె వీలి దృశ్యావస్థకు వచ్చినది. ఏమి ఇల్లాలి, బ్రతికి ఉన్నంత వరకు భక్త సేవ చేయగలిగిన వారు ఎందరో కలరి లోకమందు. కానీ తాను చనిపోయి కూడా తన భర్తకు ఒక వేశ్య ఇంటికి దారి చూపిన మహా ఇల్లాలి. అమ్మా రాధా, నీ దుర్మరణానికి దుస్థితికి కారణము నేనేనమ్మా. నీవు ఏ లోకానున్నా నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. అయినను మహాభాగ, ఇల్లాలిని ఒంటరి ఆడదాన్ని శవదారణము చేయమని చెప్పి విడిచి వచ్చుటకు మీకు మనసెట్లు ఒప్పినది. ఈ మహాసాధ్వి దుర్మరణం వలన మీకు సంప్రాప్తముకు ఘోర మహాపాతకమును ఎన్ని జన్మలెత్తి తీర్చుకోగలరు మీరు? హత్యాపాతకం పిడుగు వల్ల నా నెత్తిపై పడి, ఈ హత్యాపాతకం పిడుగు వల్ల నా నెత్తిపై పడి ఇందు నా దోషం అంత మాత్రము లేదు. మరి నీ పైన గల మమకారం, నీ పైన గల అనురాగం తన్ను అన్య ఆలోచన చేయక ఇట్లు ఈడ్చుకొని వచ్చిన. మీరు పండితులు, సర్వశాస్త్రములు అభ్యసించిన వారే, కానీ ఈ ఎంకిలి కోటిపై మీకింత మమకారము. అదే ఎన్నడూ పలుకోకూడని విపరీత వాక్కులు ఈ పూట నీ నోటి నుండి వచ్చుతున్నవేమి చిత్తం. ఇందు విపరీతం ఏమున్నది మహాభాగా? ఏమీను లేదు. ఇందు విపరీతం ఏమీను లేదు. నేను ప్రారంభం నుంచి చెప్తూనే ఉన్నాను. నీవు ఎల్లవేశ్యల వంటి దానం కాదు చిత్తామని, ఎల్లవేశ్యల వంటి దానం కాదు. ప్రతి బిడ్డకు తన సామి పట్ల ఇదే దురోహ. ఆ దుర్మోహమే మీ కన్నులను కూడా కప్పి వచ్చినది. కానీ నా యందు ఆధిక్యమేమీ లేదు, రాదు. జగన్మోహనాకారం నీ రూపలావణ్యాతిశయం. ఆ జగన్మోహనాకారమే కానీ అన్యం కాదు. మహాభాగ, ఇన్నేళ్ల మీ సంసార జీవితంలో ఈ సౌందర్యం ఎన్నడూ మీ భార్యలో మీకు అగుపించలేదా? ఈ సౌందర్యం కోసమేనా కన్న తండ్రి ఇంత చచ్చిపడువులను పట్టించుకొనక ఇంత దూరం వచ్చారు? ఈ సౌందర్యం కోసమేనా కలకాలం కాచి కాపాడుతాను అని బాస చేసిన ఇల్లాలని నిర్దాక్షిణ్యంగా పొట్టలు పెట్టుకున్నారు? ఈ సౌందర్యం కోసమేనా మహాపండితులైన మీరు ఈ స్థాయికి దిగజారిపోయారు? సరే, నేను వచ్చినంత వరకు మీరు ఇక్కడ నుండి కదలరాదు. ఇప్పుడే వచ్చేదను, ఇక్కడే ఉండండి.